నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. కలిసి జీవితాన్ని పంచుకుందాం అనుకుంటే వేరొకరి భార్యతో పక్క పంచుకున్నాడని అంటోంది దీపిక. అసలు ఆమెకు వచ్చినటువంటి కష్టం ఏంటి? కావాల్సినటువంటి న్యాయం ఏంటి? తనని అడిగి తెలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సో సార్ అండ్ మేడం, దీపిక ఒక చిన్న సమస్యతో ఇక్కడి వరకు వచ్చింది. అసలు తనకి ఎటువంటి ప్రాబ్లం వచ్చింది, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. ఓకే. దీపిక గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి. పెళ్ళయిందా మీకు? అవును మేడం. ఆ? అవును మేడం, అయింది. పిల్లలు ఉన్నారా? లేదు మేడం. లేదు. పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 years అవుతుంది. 3 years అవుతుంది. Mm. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ చేసుకున్నాం మేడం. లవ్ మ్యారేజే. మీరేంటి వర్కింగా లేకపోతే హౌస్ వైఫా? వర్కింగ్ చేస్తాం మేడం. వర్కింగా. ఓకే ఓకే. సమస్య ఏంటో చెప్పండి. మేము మామూలుగా Mm. ఈవెంట్స్ చేసేవాళ్ళం మేడం. ఈవెంట్స్ అంటే డాన్స్ ఈవెంట్స్, డాన్స్ మామూలుగా Okay. క్యాటరింగ్, కంప్లీట్ కల్చరల్ ప్రోగ్రామ్స్ కి సంబంధించి అండ్ అలాగే ఫుడ్ సెక్షన్ కూడానా? బ్యాక్ డౌన్ డాన్సర్స్ ని అందరిని ఓహో పంపించేవాళ్ళం. ఓకే ఓకే. ఈవెంట్ ఆర్గనైజర్స్ అయితే మీరు. అలాగే వెళ్ళేవాళ్ళం ఫస్ట్ లో. Mm. ఫస్ట్ లో అలాగే వెళ్తే వాళ్ళ చేతుల కింద ఏంది చేసేది, మనమే సొంతంగా పెట్టుకుందామని మేము Mm. సొంతంగా పెట్టుకున్నాం. ఈయన ఎవరమ్మా? మా ఆయన మేడం. మీ హస్బెండ్. ఓకే, మీరిద్దరు కలిపి ఈవెంట్ Event ఆర్గనైజేషన్ పెట్టుకున్నాం. ఒకటి పెట్టుకున్నారా? ఓకే. ఆహా, మీరు డాన్సరా? అవును మేడం. మీరు నేను ఫుడ్ dancer. సెక్షన్, మీరు కూడా డాన్సర్. Mm. ఓకే. సరే అని ఇద్దరం కలిసి చేసుకుందామని ఈవెంట్ స్టార్ట్ చేసినాం మేడం. ఓకే. రీసెంట్ గా వీళ్ళు పరిచయం అయ్యారు మేడం. ఎవరు? శ్వేత Wait. వాళ్ళు శ్వేత అండ్ అలాగే గణేష్. వాళ్ళు పరిచయం అయ్యారు. మేము కూడా మీ దాంట్లో చేస్తామని Mm. అడిగితే Mm. సరే మేము ఒకప్పుడు మేము కూడా అట్లనే పోయినాం కదా, Mm. సరే అని చెప్పి జాయిన్ చేసుకున్నాం. వాళ్ళు ఓకే. జాయిన్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ డాన్సర్ గా అమ్మాయిని పంపించి అతన్ని ఉంటే వీళ్ళిద్దరు చూసుకుంటారని చెప్పి వీళ్ళిద్దరు జాయిన్ చేసారు. Mm. తర్వాత నుంచి ఇక మామూలుగా నన్ను మాత్రం ఇక్కడనే ఉండు, నువ్వు ఈ మామూలుగా క్యాటరింగ్ ఈవెంట్స్ చూసుకో, ఆ అమ్మాయి డాన్స్ ఈవెంట్స్ కి బ్యాక్గ్రౌండ్ డాన్సర్ కి పంపిద్దాము, నువ్వు పర్లేదు చేయకున్నా పర్లేదు, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి అన్నాడు మేడం నాకు. ఎవరు మీ ఆయన? మా ఆయన ఉమ్. ఎందుకు అట్లా అంటున్నాడని నాకు కొంచెం డౌట్ అనిపించింది మేడం. Mm. డౌట్ అనిపించి నేను ఫోన్ చూసేసరికల్లా ఇద్దరు చాటింగ్ చేసుకుంటారు. ఎవరు? కార్తిక్ శ్వేతనా? అవును మేడం. నువ్వు నేను బతుకున్నన్ని రోజులు, నేను ఈవెంట్స్ చేసినన్ని రోజులు నిన్నే పంపిస్తా, నా భార్యని ఇంట్లో నుంచి అయినా సరే కానీ నిన్ను మాత్రం నిన్ను డాన్సర్ని చేస్తా, నిన్ను పంపిస్తానని ఆమెని వాళ్ళు పార్టీ వాళ్ళు వద్దన్నాను కానీ ఆమెను మీ పంపిస్తున్నారు. అబ్బాయి చెప్పి బాగా ఆ, ఎంకరేజ్ చేసి పంపిస్తున్నా. పర్ఫార్మెన్స్ వాళ్ళు వద్దంటున్నారు కదా, వద్దు ఆమెను వద్దు, ఇంకా వేరే అమ్మాయిని పంపిద్దామని అంటే లేదు నేను ఆ అమ్మాయినే పంపిస్తా, నువ్వేంది నాకు చెప్పేది, నువ్వు ఉంటావా ఉండు ఇంట్లో, లేదంటే నేను ఆ అమ్మాయినే పంపిస్తా, చేస్తా అంటే చెయ్యు, లేదంటే మూసుకొని కూర్చో అని అన్నాడు మేడం. అది వాళ్ళ ఇంట్లో బాధలు చెప్పింది మేడం నాకు, అందుకే నేను ఆమెనే పంపిస్తాను ప్రతి దానికి. ఫ్రెండ్లీగా చాట్ చేసుకున్నాం మేము అంతేనండి. ఈమె తప్పుగా అర్థం చేసుకుంది మమ్మల్ని. ఊరికే తప్పుగా ఎందుకు అర్థం చేసుకుంటారయ్యా? ఏమీ లేంది. అలాగైతే అలా అంటే ముందు నుండి మాట్లాడినప్పుడు ముందే మేడం, అనేది కదా, ఏదో అలా తప్పు అయితే తప్పుగా వీళ్ళిద్దరూ అనిపించింది అక్రమ కాబట్టి ఆవిడ సంబంధం అడిగింది. పెట్టుకున్నారు. ఊరికి ఎందుకు అడుగుద్ది? వీళ్ళ ఫోన్ లో కూడా నేను చూసిన డైలీ మాట్లాడుకుంటారు మేడం. ఎవరెవరు? గణేష్ మా వైఫ్. కాదు మేడం, ఫ్రెండ్ గా మాట్లాడుతున్నాము. లేదు మేడం, ఏం ఫ్రెండ్? నేను అంటే హగ్గు friendly గా కావాలని మాట్లాడుతున్నా. అడిగాడు మేడం ఫోన్ లో. నేను విన్నాను, హగ్గు కావాలంటే నేను మార్నింగ్ వచ్చిస్తాను నీకు, ఇప్పుడైతే మా ఆయన ఉన్నాడు రావడానికి కుదరదు అన్నాడు. ఏంటమ్మా ఇది? లేదు మేడం, ఫస్ట్ ఆ? వాళ్ళు చాటింగ్ చేసుకున్నారు. ఉమ్. నాకు ఇతని మీద డౌట్ వచ్చి నేను ఆమెను అడిగేసరికల్లా అతను ఆమె భార్య వాళ్ళ ఆ, భార్య వీళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్. వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్. వాళ్ళ భార్య మీద డౌట్ వచ్చి ఆమె ఫోన్ చెక్ చేసిండు. చెక్ చేస్తే నా భార్యని వాడు గెలుకుతున్నాడు కదా, వాడి భార్యని నేను గెలుకొద్దా అని అన్నట్టు అలాగా నాతో నువ్వు ఒప్పుకున్నావా? chat చేశారు. లేదు మేడం, నేను ఒప్పుకోలేదు. మామూలుగా మేడం హగ్గు కోసం ఒప్పుకుందేమో. ఏదో Morning మామూలుగా ఇస్తాను. విషయం చెప్పు. లేదు మేడం, మామూలుగా ఇతనికి నేనే ఫ్రెండ్ తప్పు ఎవరైనా చేస్తున్నాను సెకండ్ కదా. అడుగుతారు కానీ మేడం హగ్గు అడుగుతారా మేడం? ఒక మాట చెప్పండి మీరు. లేదు మేడం, నువ్వు అసలు ఫ్రెండ్ ఏంటయ్యా? వాళ్ళిద్దరు మీ దగ్గర ఎంప్లాయీస్ కదా, అవును మేడం. ఎంప్లాయీస్ ని ఎలా చూడాలో అలాగే గౌరవంగా చూసుకొని వదిలేయాలా? డ్యూటీ ఇచ్చారా, వర్క్ ఇచ్చారా, వదలాలి కదా. ఉమ్. ఇదేంటి మెసేజ్లు, ఒకరి మీద హగ్గులు? ఒకరు చెప్తున్నారు. ఆ. పెళ్ళామేమో అక్కడితో మాట్లాడింది, నువ్వేమో ఇక్కడ మీరేమైనా friends ఆ? ఏంటిది? రిలేషన్ అక్రమ సంబంధాలు వెళ్ళినాయి అంటాకి. ఎంప్లాయీస్ మీ దగ్గర వర్క్ చేసే వాళ్ళతో మీకేంటి పని? చక్కగా ఆడుకున్నారు. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు దేనికోసం వచ్చారు ఇక్కడికి? ఆ? లేదు మేడం, నాకు ఈ ముద్ద ఆమె కావాలి మేడం. ఆ? ఈమెతో నేను ఉండలేను మేడం, ఆమె ఏ కావాలి నాకు. ఆవిడకి ఆల్రెడీ పెళ్ళి అయింది, వాళ్ళ ఆయన పర్లేదు ఉన్నాడు మేడం, పక్కనే. తీసుకెళ్ళిపోతాను నేను. ఆమె వస్తేనే ఆమెతోనే వెళ్తాను, అతను నేను ఎలా నీడే ఉంటాను. ఇదేంటి? కాదు మేడం, నాకు కూడా వద్దు మేడం, అదే కావాలి. మరి ఇంకెందుకు ఒకరికొకరు మార్చి పడేసుకోక మా దగ్గరికి కింద టైం ఎందుకు? వేస్ట్. దేనికని వచ్చారు ఇక్కడికి మరి? ఆ? నాకు ఆమె అంటే ఇష్టం మేడం, ఏమంటే ఇష్టం లేదు నాకు ఇప్పుడు. మీకు
అదంటే ఆవిడంటే ఆవిడే కాదు అది ఆల్రెడీ ఫస్టే కనెక్ట్ అయ్యింది, అందుకే ఇది అది సార్ అదే కావాలి. ఇంకా ఇక్కడికి ఎందుకు వచ్చారండి? ప్రాబ్లం ఏంటి నీకు? అంటే శ్వేతతో నీకు ప్రాబ్లం ఏంటి గణేష్? అతనికి ఏదో ప్రాబ్లం చెప్పాడు, నీకు ఈమెతో ప్రాబ్లం ఏంటి? కాదు సార్, ఇది నాకు తెలియకుండా చాలా తప్పులు చేసి ఉండొచ్చు. కాదు, మీ ఇద్దరు పెళ్లి ఉండొచ్చా చేసిందా? చేసి ఉండొచ్చు సార్. కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే నాకు అది- మీ అది చరిత్ర చెప్పండి. మీకు పెళ్ళి ఎంతకాలం అయింది? 4 years సార్. పెద్దల సమక్షంలో జరిగిన పెళ్ళేనా, ప్రేమ పెళ్ళా, ప్రేమ పెళ్లి లవ్ మ్యారేజ్? ఈ 4 years పాటు మీ ప్రయాణం బాగానే ఉందా? బాగానే ఉంది. ఏమి ఆ అమ్మాయి మీద నీకు అనుమానం, ఆ అమ్మాయికి నీ మీద అనుమానం, ఎటువంటి అంశాలు ఏమీ లేవు, హ్యాపీగానే ఉన్నారు. ఏం శ్వేత, మీ ఇద్దరు హ్యాపీగానే ఉన్నారా? హ్యాపీగా ఏం లేదు సార్. ఏమైందమ్మా? రోజు తాగొచ్చి కొడతాడు సార్, చాలా హింసిస్తాడు. అందుకే నాకు దీని మీద ఇంట్రెస్ట్ పోయింది సార్. నీకు ఎవరి మీద ఇంట్రెస్ట్ ఉందమ్మా? ఈయన మీద? కార్తీక్ అంటే ఈయనే. అదేనే. ఈయన మీద నీకు ఇంట్రెస్ట్, మీరంతా క్రాస్ రిలేషన్, ఎవరికాల సీట్లు మారిపోతే అయిపోయేదానికి ఎందుకమ్మా టైం వేస్ట్ మీకు? ఇక్కడి వరకు ఎందుకు వచ్చారు? మీరు బయట మార్చేసుకోవచ్చుగా. లేదు మేడం, నేను కూడా కావాలంటుంది, ఆయన కావాలని నేను కావాలంటే ఆహా, ఎట్లా వద్దు ఒక మేడం? ఇక్కడ ఓ. ప్రాబ్లమ్ మీ ఆవిడ అనమాట. దీపిక. శ్వేతను కూడా ఆవిడకి అలాగే ఇద్దరు అంటున్నావా? కావాలా? నీకు ఇద్దరు కావాలా? నాకు ఎవరైనా ఓకే. అమ్మో. అయ్యో దేవుడా, ఎవరన్నా ఓకే ఏంటమ్మా? అమ్మా, ఇస్తే నన్ను ప్రేమ పెళ్లి చేసుకో. అసలు అతను చెప్పినటువంటి సమాధానంకే మేము షాక్ అయ్యి మ్మ్. గింగర్లు తిరుగుతున్నాము. నువ్వేమో వచ్చి ఎవరైనా ఓకే ఏంది? ఏంటమ్మా ఇలా ఉన్నారేంటండి ఆడపిల్లలు కాదు మొత్తం? మేడం, వీళ్ళు ఇట్లా ఇక్కడికి వచ్చి ఛే ఇట్లా బాబోయ్. మాట్లాడేస్తూ- లేదు మేడం, చాలా నాకు భయంకరంగా ఏమన్నదంటే, ఉన్నారు మీరు. ఆయన చీటికి మాట కోరుతున్నాను, నేను నీతో ఉంటాను, వచ్చేస్తానంటే నేను మా ఆవిడని వదిలేస్తాను, నేను ఓకే, నీతో ఓకే, ఉంటాను అది అని అర్థమైంది. అన్నాను. ఇప్పుడు ఎవరైనా ఓకే అంటమైందయ్యా? వాళ్ళ ఆయన కొడుతున్నాడని ఆవిడ ఉద్ధరిస్తావా, ఆవిడ వదిలేస్తావా, పెళ్లి చేసుకున్నావండి? ఏమో తప్పు చేసినాను మేడం, చాలా తప్పు నువ్వు చేసినా ఏమో. నువ్వు నేను చేసినాను మేడం, నేను మగాన్ని కాబట్టి చేసిన ఒక అర్థం ఆ ఉంది. మగాళ్ళైతే ఆడపిల్ల చేయొచ్చు, ఆడవాళ్ళైతే చేయొచ్చా మేడం? చేయొద్దా? ఆయన కూడా మగాడు మగాడే. ఆడాలని చెప్పేసి ఏం మాట్లాడకి ఇక్కడ. అక్కడ ఉన్నది మగాడే తప్పు చేసినాడు. మగాడు తప్పు చేయడానికి ఒక ఆడది కావాలిగా. అలా అని కాదు మేడం, నాకు ఆ. ఏం వద్దు మేడం, అయినా ఆమె కావాలి మేడం నాకు. అది చెప్పు అతను ఎక్కడి నుంచి direct గా. వెళ్ళాను మేడం. మగాడిని నేను తప్పు చేస్తాను, ఆవిడ తప్పు చేయొద్దు, ఇలాంటి మాటలు మాట్లాడదు. నీ పిల్లని అంత బహిరంగంగా వాడు అడుగుతుంటే నీకేం కోపం రావట్లేదు? నువ్వు అలా fix ఆవిడ నేను అయిపోయావా? అడుగుతున్నాను కదండి అంటాడు. సార్, ఆల్రెడీ నేను అలాగే. కూడా కనెక్ట్ అయినా కదా సార్. అది చెల్లి చెల్లి అయిపోయింది, Understanding. ఎక్స్చేంజ్ అయిపోయింది. అలా ఎలా connect అవుతావు? ఆగు. ఏ, ఎవరా కాదు నువ్వు? సార్, కనెక్ట్ అవ్వడానికి. ఫస్ట్ ఎవడరా నువ్వు పని ఏ. చేసుకున్న లేబర్ కూడా ఆ? ఎవరి మీదకి వస్తున్నావు? మా ఎవడ అవసరం నీకు? కాదు సార్, ఫస్ట్ ఎందుకు కనెక్ట్ అయినావు? అది నాకు ఇష్టం రా, అంటే నాకు కూడా అది ఇష్టం రా. బాబు, బాబు, అది కూడా నాకు ఇష్టం. తమ్ముడు, ఇష్టం అది. ఉండడానికి నువ్వే అడవరా? ఉండండి, ఇది కొట్టుకునే కాదు కానీ ఏంటిది ఇప్పుడు మీ- ఏంటిది అసలు దేని మీద కొట్టుకుంటున్నారు మీరు? మీరు- ఆమె కావాలి మేడం. దరిద్ర కొట్టిన టాపిక్ మీద కొట్టుకుంటున్నారు తెలుసా మీరు? మీరిద్దరు కొట్టుకోవడం కాదు, మేము వచ్చి మీ చంపలు వాయి కొడతాం. అలా ఉంది టాపిక్ మేము ఇక్కడ. చేయవలసిన పని మీరు ఆ? చేస్తున్నారు. ఫస్ట్ చేసిన ఛీ, తప్పులు. ఆపు. నువ్వు చేసిన తప్పు ఫస్ట్. పక్కడ పిల్లలతో ఎలా ఉండాలో తెలియదా నీకు? చేసినావు కాబట్టే నేను నీకు చేసిన. ఎంత తెలిసినట్టు నువ్వు చేయట్లేవా మరి వాడి పిల్లలతో? ఆమె నాకు చెప్పింది కదా, ఆమె నిన్ను- ఏంది చెప్పింది? అట్లా కానీ అట్లాంటి నాకు అమ్మాయిలు చెప్తేనే 100 నేను- మంది వచ్చి చెప్తారు, ఆ అమ్మాయిల్ని కూడా ఉంచుకుంటావా? తెచ్చి పెట్టుకుంటావా ఇంట్లో? ఆమె నాకు ఇప్పుడు నచ్చింది, వద్దు నాకు బరాబర్ చెప్తున్నాను నేను, నాకు వద్దు, ఉదయం వెళ్ళిపో, నన్ను వదిలేసి వెళ్ళిపో. నాకు చూపించు మరి, నాకు ఒక మొగడు కావాలి కదా, నాకు కూడా చూపించు నువ్వెవరో మరి. నాకు తెలియదు. కాదమ్మా, నేను నువ్వు ఇప్పుడు already- ఆల్రెడీ ఉన్నాడు కాదమ్మా, కదమ్మా, ఆల్రెడీ గణేష్ తో చూపించేది నువ్వు కనెక్ట్ అయ్యే ఉంటావు కదా. ఆ, గణేష్ మళ్ళీ నీ వెంట కొత్తగా పడుతున్నాడా, నువ్వు చూపించేది గణేష్ వెంట పడుతున్నావా? మీ ఇద్దరు స్టోరీ ఏంటి అసలు? మామూలుగా చాటింగ్ చేసినాం అంతే సార్. నేను ఈ ఇంటికి అంత వెళ్తాను ఇంట్రెస్ట్ సార్, లేదు. ఇంటికి అతను ఒక్క నిమిషం ఇంట్రెస్ట్ తమ్ముడు, ఒక్క చూపించలేమో నా నిమిషం. మీద, కానీ నేను అతని మీద ఇంట్రెస్ట్ చూపించలేను. ఇతన్ని మార్చుకోవాలి, ఇతన్ని మార్చుకొని మేము ఫస్ట్ ఎట్లున్నామో అట్లా ఉండాలనుకుంటున్నాం సార్, అయితే అంతే. మరి గణేష్ ఎందుకు దానికి మీరు ఎలా ఉండాలో అలా ఉండాలి అనుకున్నప్పుడు గణేష్ తో ఎందుకు లింక్ పెట్టుకున్నారు మీరు? మామూలుగా చాట్ చేసిన సార్, వాళ్ళిద్దరు మామూలుగా చాటింగ్ chat చేయటం చేసినప్పుడు ఏంటమ్మా? మామూలుగా నేను కూడా అంటే అంతే తప్పుగా చాట్ అర్థం చేసిన. అంటే చేసుకున్నారు వీడు సార్. అట్లా Tit for tat తప్పుగా అర్థం చేసుకుంటూ చేసుకున్నాడు. కూర్చున్నారు. నేను అమ్మాయికి డాన్స్ ఈవెంట్లు తీసుకెళ్తే ఇంటికి కూడా వచ్చేవాడు సార్ మా ఇంటికి. ఎందుకు ఏమ్మా? వస్తారు సార్ ఇంటికి? చాటింగ్ వరకు కాదంట కదా, హౌస్ విజిట్స్ కూడా ఉన్నాయంట కదా. ఒకసారి పట్టుకున్నా కూడా నేను లేనప్పుడు ఆమె మంది నుంచి ఇంట్లో కూడా వదిలేసిన. తెచ్చుకున్నాడు సార్. ఎవరు? ఇతను అది ఓకే, ఆల్ స్టోరీ క్లియర్ అని చెప్పి ముందు నుంచే అంటున్నాడు. నీ స్టోరీ గురించి మాట్లాడుతున్నావు, ఓన్లీ చాటింగ్ అన్న. ఈవెంట్స్ మాట్లాడడానికి వచ్చింది సార్ నా దగ్గర. ఎవరు లేనప్పుడు ఈవెంట్స్ మాట్లాడటానికి నీకు ఒక్క దాని గురించి Morning ఎవరు వెళ్తాడా లేనప్పుడు మేడం? కాదు సార్, మామూలుగా నైట్ వచ్చి మార్నింగ్ వెళ్తాడు సార్, ఈవెంట్ కోసం మాట్లాడేవాడు. నేను ఆమె ఏమో డాన్స్ తీసుకెళ్ళేవాడిని, డాన్స్ షోకి. నైట్ వచ్చి మార్నింగ్ వెళ్ళేవాడు మేడం. ఎట్టుంటది మేడం? అందరికి ఓలా బుక్ చేస్తాం, ఏంటమ్మా వెళ్ళిపోండి రా ఇది? బాబు ఇక్కడి నుంచి. ఆ? ఏంటిది ఏం వాదించుకుంటున్నారు, దేనికి వచ్చారు ఇక్కడికి? ఏం చెప్తారా బాబు ఇలాంటి కథలకి? మాట్లాడడానికి వచ్చారు. అసహ్యంగా ఉంది మీ లేదు topic మేడం, గురించి మేము ఏం నాకు వద్దు మేడం, మాట్లాడాలి? మేము అబ్బా. ఎలాంటి గలిజా నాకు వద్దుగా, నాకు ఇచ్చాను. నువ్వు ఉత్తముడు అయ్యా బాబు. మీ ఎపిసోడ్ లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు, ఆ, ఏమని చెప్పావు నాకు? ఎవరన్నా ఓకే అని చెప్పాడు. పేరెంట్స్ ని వదిలేసి కాదు. వచ్చాను. నువ్వు ఆమె నేను ఎందుకంటే నువ్వు మొన్న అంటే చూసిన ఎవరైనా అన్నకు అంటారు. అమ్మమ్మ, ఒక్క నిమిషం, అమ్మ. చూసిన నువ్వు కాబట్టి అమ్మ. నాకు నువ్వు కూడా వద్దు. చాటింగ్ చేస్తున్నా అంటే ఎందుకు కాదు, చేస్తున్నావు? ఆమె ఇప్పుడు నాకు నువ్వు కావాలి, సరిగ్గా నువ్వు వద్దు నాకు. ఉన్నావా? కాదు, ఎన్నాళ్ళు సరిగ్గా నుంచో చేస్తున్నారు ఉన్నావా? మరి చాటింగ్. అరే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఎవరి దగ్గరికి వచ్చానో చంపేస్తారా కాదు, చెప్తాను నీకు. ఫస్ట్ వచ్చింది నువ్వా కాదు? అరే ఫస్ట్ నాకు ఇష్టం గెలిచింది రా, నాకు దాన్ని ఇష్టం నువ్వా రా. కాదా?
నువ్వు లేబర్ నా కొడుకులా ఉండు. లేబరే నువ్వు సరిగ్గా ఉంటే నేను తన దగ్గరికి ఎందుకు ఎంత వెళ్తా? కొట్టేశాడు వాడిని లేబర్ వాడిని అని అంటున్నాడు. నా నువ్వు ఎందుకు దిమాగ్ ఆయన ఆయన అనే వరకు నీకు కోపం వస్తుంది ఏంటమ్మా? మరి ఆమెనంటే ఇతనికి కోపం వస్తుంది కదా మేడం. ఇక మేమెందుకు మాట్లాడటం, మీరు మాట్లాడుకుంటే కాసేపు. కాదు శ్వేత, ఏదో అడుగుతున్నావు కదా, ఏంటి? మా పేరెంట్స్ ని వద్దనుకొని వచ్చేసాను సార్. ఆ, తిని నన్ను ఎలా ట్రీట్ చేయాలి, ఎలా చూసుకోవాలి, అసలు తాగొచ్చి రోజు గొడవే. అదంతా ఓకేనమ్మా. వాళ్ళు అనేటటువంటి దాంట్లో ఒక అర్థం పద్ధం లేదు. ఏంద్రా బాబు మీ జీవితాలని మీరు అనుకుంటున్నప్పుడు ఏ మొగుడు ఏ మొగాడన్నా నాకు ఓకే అని నువ్వు ఇందాక అంటావు ఏంటమ్మా నాకు అసలు? మరి లేకపోతే తిని సరిగ్గా ఉండట్లేదు కదా సార్ నాతో. సో తిని సరిగ్గా ఉంటే నేను తన దగ్గరికి ఎందుకు వెళ్తా? తన దగ్గరికి వెళ్ళటం ఏంటమ్మా? ఈయన్ని బాగా చేసుకోమ్మా, ఈయన్ని చూపెట్టు, నేను తల్లిదండ్రులు ట్రై పిలిచు, చేసిన సార్, మాట్లాడు, అవ్వట్లేదు చెయ్యి. కదా. వాడు బాగాలేదని చెప్పి నేను వాడితో ఉన్నప్పుడు connect 4 సార్లు అవుతావు ఏంటి? కొట్టేవాడు మేడం పాపం. నేను వాళ్ళ ఇంటికి ఈవెంట్ చెప్పడానికి వెళ్తే ఎందుకు పోతున్నావు వాళ్ళ ఇంటికి నువ్వు? ఈవెంట్ వాళ్ళ చెప్పడానికి ఇంటికి వచ్చేవాడిని. ఎందుకు పోతున్నావు నువ్వు? ఈవెంట్ చెప్పడానికి వెళ్ళేవాడు ఫోన్ మేడం లేదా? నేను. ఫోన్ లేదా? చెప్పడానికి ఫోన్ ఫోన్ లేదా? స్విచ్ ఆఫ్ వచ్చింది మేడం ఆ రోజు డాన్స్ ఆల్రెడీ. ఇంటికి వెళ్ళి నువ్వు వెళ్ళి రామ్మా ఈవెంట్కి అని చెప్పేసి కాదు పిలుస్తారా? లేనప్పుడు ఏ కూడా ఈవెంట్ వచ్చి మేనేజర్లు వెళ్ళి ఇంటికి వెళ్ళి ఎన్ని పిలుచుకొని ఎన్నిసార్లు రారా? వచ్చిండో మేడం వాడు. ఈవెంట్ చెప్పడానికి వచ్చాను. ఈవెంట్ చెప్పడానికి ఎవరు ఇంటికి ఫోన్లు వెళ్ళి ఉన్నాయిగా. చెప్పరయ్యా? ఫోన్లు ఎందుకు ఉన్నాయి? ఫోన్లు ఫోన్ స్విచ్ ఆఫ్ చెప్పరు. పెట్టుకుంటే ఎలా చెప్తారు నీకు? కాదు మా ఫోన్ ఇంట్లో ఇట్లా 4 పెట్టుకుంటే- ఫోన్లు ఉన్నాయి, నీకు తెలిసి ఉండొచ్చు. నీకు తెలిసి నువ్వు స్విచ్ ఆఫ్ పెట్టుకో, మీ ఆవిడ స్విచ్ ఆఫ్ పెట్టింది. ఆ రోజు నేను మాట్లాడి వెళ్ళాను లేదా? అంటే వాళ్ళకి ఈవెంట్ చేయడం ఇష్టం లేదని అర్థం. పని కావాలన్న వాళ్ళు డెఫినెట్ గా ఫోన్ ఆన్ లో పెట్టుకుంటారు, ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతారు, అక్కడికి లేదా వెళ్తారు. అక్కడ ఈవెంట్ ఈవెంట్ మేనేజర్ చెప్పడానికి సేమ్ ఇంటికి వెళ్ళి సేమ్ చెప్పాల్సిన నెంబర్స్ అవసరం కావాలని లేదు. వెళ్ళిన వాళ్ళ ఇంటికి. ఆ? సేమ్ నెంబర్స్ కావాలంటే వెళ్ళిన వాళ్ళ ఇంటికి. నాతో మాకు పేమెంట్ ఎవరని మేము వెళ్ళినాం. సేమ్ నెంబర్స్ కావాలని బాబు same ఇవన్నీ chances అని. ఇవన్నీ తమ్ముడు, ఇవన్నీ అనవసరం అయ్యా. నీకు ఆ అమ్మాయితో శారీరకపరమైన సంబంధం ఉందా? ఉంది మేడం. ఫుల్ స్టాప్. గణేష్, నీకు ఆ అమ్మాయితో శారీరకపరమైన సంబంధం ఉందా? సంబంధం లేదు సార్, ఆ. కానీ ఇష్టమే సార్. బాగా ప్రేమ. ఏమో నువ్వు నిజం చెప్పు, ఉందా లేదా? అతనికి ఉండొచ్చు, నాకు లేదు సార్. నీకు లేదు, కానీ మరి అతను నైట్ టైం ఎందుకు మీ దగ్గర మీ ఇంటికి వస్తున్నాడు? వాళ్ళ సార్, నాకు భార్య రెడ్ హ్యాండ్ దగ్గరికి దొరికేశారు వస్తే వీళ్ళు. అందుకే మాట్లాడింది వీళ్ళు అబద్ధం అంతే సార్, ఆడుతుర్రు ఈడ. అంతేగాని నేను నిజం మాట్లాడింది ఒప్పుకున్నా అంతే. నేను నిజం ఒప్పుకోకూడదు ఇక్కడ అయితే లెక్కన. నేను ఆవిడెవరో కూడా నాకు తెలియదు. ఇప్పుడు దాకా ఆవిడ తిరగలేదు. అలా అయితే నేను అబద్ధం ఆడొచ్చు. అయితే వెళ్ళి మీ ఆవిడని తీసుకొని హ్యాపీగా నాకు ఈవిడ వద్దు. ఆ? నాకు ఈవిడ వద్దు, ఆవిడే కావాలా. ఈవిడ అబద్ధం ఆడుతుంది మేడం. నేను నిజం చెప్తున్నా, అందుకే మీకు నేను జోష్ కింద కనబడుతున్నా. వీళ్ళిద్దరు కలవడం నేను చూసిన. ఏం కలవడం అంటే? నైట్ రావడం ఇవన్నీ చేయడం అన్ని నేను చూసిన. వచ్చాడమ్మా, సరే ఫిజికల్ రిలేషన్ ఉందని చూసావా? చూసాను మేడం. ఏయ్, ముద్దులు పెట్టుకొని నోటుగా. నేను చూసిన మేడం. అబద్ధాలు ఇవన్నీ. లేదు మేడం, మీ న్యూడ్ relation- ఫోటోస్ కూడా పంపుతుంది మేడం ఆయనకి. ఎవరు ఆవిడ? ఆవిడ నువ్వు చూసావా? నీ దగ్గర ఉన్నాయా? చూసానండి. ఎవిడెన్స్లు ఉన్నాయా? ఉన్నాయి ఆధారాలు? ఫోన్ లో ఉన్నాయి. ఉన్నాయి, నీ దగ్గర ఉన్నాయా? ఏమయ్యా, నిజమేనా? డిలీట్ చేశాడు. అబద్ధం చెప్తారు సార్. చూసినప్పుడు అప్పుడే దొరకబట్టి అనాలా కదా. అప్పుడు ఏం అనాలిగా? చేసినావు? ఏం ఎందుకు అనాలి కళ్ళు మేడం? మీకు మూసుకున్నావా వార్నింగ్ నువ్వు? ఇచ్చేది లేనా? ఆ? నువ్వు- దొంగ ఎందుకంటే ఎవరికి ఎవరికి ఇచ్చిన ఎవరికి వార్నింగ్ ఎవరికి ఇవ్వకూడదు. ఎవరికి నువ్వు ఇప్పుడు అని కంప్లైంట్ ఇచ్చినావు, నేను బయట ఒరేయ్, పెడుతున్నాను. నువ్వేంద్రా నా పిల్లని దగ్గర అని చెప్పి అప్పుడు నిలదీసి నేను అడిగాను. ఆల్రెడీ అడిగినా, అప్పుడు కూడా ఎప్పుడు ఇంకోసారి అడిగినావు? చేయనని ఎప్పుడు అన్నాడు. అడుగు, ఎప్పుడు ఇంకోసారి అడిగినావు? చేయనని. ఆడదాన్ని రోడ్డు మీదకి ఇచ్చకూడదని నాలో నేను ఏడ్చిన. అర్థమైందా నీకు? నువ్వు కంప్లైంట్ పెట్టినావు, ఇప్పుడు ఆ, బయట ladies పడుతున్నాను. చాలా ఆడంగోడివా, respect. ఏడనికి? ఆ. ఆడంగోడివా, నువ్వు చేసే మంచి పనులా. నువ్వు అంత పతివ్రత లంగా పని అయితే నా చేసినప్పుడు. మొగుడికి ఎందుకు ఫొటోస్ పెడతావు? నువ్వు ఆపమ్మా, నువ్వు చాలా పతివ్రతవు గానీ నువ్వు ఆగు. లేదు మేడం, ఆమె ఎందుకు ఎలా పెడతది? మేడం ఆమె తప్పు ఏం లేదు. ఏ మీద తప్పు ఆమె అనకండి ఎవరు ప్లీజ్. కాదు నీ తప్పు ఉన్నది ఆడ. నీ తప్పు లేదా? నైట్ ఎందుకు వచ్చినారు ఇంటికి? కాదు రావడా నువ్వు ఎవడో అసలు మా ఇంటికి? ఫోన్లు స్విచ్ ఆఫ్ పెడితే ఇంటికి వస్తారా? అది కూడా ఇంటికి నైట్ వచ్చి టైం లా చెప్పినా నేను అడుగు, మీ ఆవిడని అడుగు. ఇంటికి వచ్చి డే చెప్పి టైం వెళ్ళిపోయినా నేను. చెప్పొచ్చు సార్, కానీ నువ్వు నైట్ కూడా టైం విన్నావు కదా? వస్తాడు. నువ్వు కూడా ఉన్నావు కదా ఇంటికాడ. నువ్వే కదా ఉండే. చెప్పినా నీ ముందే. బట్ ఒకవేళ నేను లేకపోతే లేకపోతే నా టైం ఎప్పుడు రాలే. అయిపోతుండే మరి. నువ్వు చేసినావు కదా ఆల్రెడీ. నానా, ఇక్కడ మీ ఆవిడ వచ్చింది ఎందుకు? నా భర్తని మార్చి మేము ఆల్రెడీ కష్టపడి ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకున్నామండి. ఉన్నంతలో ఫైనాన్షియల్గా బాగా సెటిల్ అయ్యాం. ఈ లోపు ఇక్కడ ఆల్రెడీ ఎంప్లాయీస్ ఎవరైతే జాయిన్ అయ్యారో ఆ అమ్మాయితో మా ఆయన అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అది కట్ చేసి మా ఆయన్ని మార్చి తీసుకురండి అని వచ్చింది. నువ్వేంట్రా బాబు నేను అంటే, మారాలని ముందు ఆమె మారాలి కదా మేడం. సరే నేను ఆవిడ చెప్పేది. మారుద్దాం, మీ ఇద్దరు మారుతారా? మారదు మారరా? మేడం ఆవిడ. ఆవిడ మారదని నేను నువ్వెవరు డిసైడ్ ఈ చేయడానికి ఇంటికి మేము మాట్లాడాలి వెళ్ళినప్పుడు కదా. నేను లేనప్పుడు ఏమైనా చేయొచ్చేమో కదా మేడం. ఆ, బాబు. అంటే దీన్ని బట్టి నువ్వు మారటానికి రెడీగా లేవు. కార్తీక్, నువ్వు ఎందుకు ఈ మాటలన్నీ? నువ్వు మారటానికే రెడీగా లేవు ఇక్కడ. నువ్వు మొదలు పెట్టినటువంటి గేమేగా. నువ్వు మొదలు పెట్టినట్టు సార్, గేమ్. నేను నీ మొదలు భార్య పెట్టాను మారాలి అనేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ఎక్కడ వచ్చింది? మీరు మొదలు పెట్టినటువంటి ఈ భాగవతం తర్వాత వాళ్ళిద్దరు ఫ్రస్ట్రేట్ అయ్యి వాళ్ళిద్దరు డిస్కషన్ లోకి దిగారు. మొదటి మీది. కాదనట్లే. ఆ, ఇప్పుడు నేను మారుతాను, తను మారుతుందని గ్యారెంటీ మీరు ఇవ్వగలరా? ఏది? తను మారుతుంది. నువ్వు ఎవరి మారు first. జీవితాలకి ఎవరు నువ్వు గ్యారంటీ ఇవ్వరు. మారితే నీకు నువ్వే గ్యారెంటీ ఇచ్చుకుంటావు. ఎవరి ఆవిడ జీవితాలు మంచిదే. ఎవరికి గ్యారంటీ ఇవ్వరు. నువ్వు నువ్వు మేడం నేను లేనప్పుడు కల్చర్ అని చెప్తున్నా కదా మేడం. మీకు ప్రూఫ్లు కూడా చూపిస్తుంది కావాలని తర్వాత. సరే, నీకంటే అమ్మాయిని వదిలేయాలని ఉంది, వెళ్ళిపోతావు. నానా ఆ అమ్మాయికి నిన్ను వదిలే ఉద్దేశం లేదు. ఏం చేయమంటావు ఇప్పుడు? అమ్మాయిని అడగని నాతో ఉండదంట మేడం. నాకు ఆల్రెడీ చెప్పింది. అదేంటి ఇప్పుడు అమ్మాయి వచ్చిందే నాకు భర్త ఇప్పుడు నీ ముందు కావాలని చెప్తుంది వచ్చింది. అంతే మేడం. నువ్వు నాకు వద్దు, సరే. వెళ్ళిపో ఎందుకు అనేసి వచ్చింది వెళ్ళిపోంటుంది. ఇక్కడికి ఎందుకు వచ్చింది చెప్పు. ఏమో మేడం, నన్ను రోడ్డు మీదకి లాగడానికి తీసుకొచ్చింది మేడం. అక్కడే అంటే నా- లాగేస్తది. నా ఇక్కడ ఇజ్జత్ ఎందుకు మొత్తం వచ్చింది? పోవాలని మేడం. ఏ రోడ్డు కార్తీక్, కనిపించని ఏంటి నీ కార్తీక్? మొహాలు ఎలాగో బాబు. ప్రోగ్రామ్ లో కనిపించవు. కార్తీక్. ఇక్కడ రోడ్డు మీద లాగేదేముంది చెప్పు.
లేదు మేడం, ఆల్రెడీ మా అసలు ఇంట్లో ఏం జరిగిందో వాళ్ళందరికీ మా తెలుసుకోవడానికి చుట్టాలందరూ వచ్చింది లేడీస్ ఇక్కడ. చూడు ఆల్రెడీ కార్తీక్, జరిగిందని తెలుసు కార్తీక్, మేడం. ఒక్క నిమిషం కార్తీక్. అందరు ఇక్కడ ఉన్న నలుగురు తప్పులు చేశారు, భయంకరమైనటువంటి తప్పులు చేశారు, బుద్ధి గడ్డి తిని తప్పులు చేశారు. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆ అమ్మాయి ఇక్కడ రావడానికి కారణం ఏంటి? నా భర్తను మార్చుకుని నిన్ను మార్చుకోవటం అంటే కనుక తను మారుతుంది అనేటటువంటి ఉద్దేశం కదా. తను వచ్చి ఇక్కడ బహిరంగంగా నా మారదు సార్, మీరు ఎంత చెప్పినా. కార్తీక్ విను, ఒక్క నిమిషం విను. ఇక్కడ నలుగురు తప్పులు చేశారు. మీ ఇద్దరి మధ్యన వీళ్ళిద్దరి మధ్యన ఏం సంబంధం ఉంటుంది అనేటటువంటి తీసి పక్కన పెట్టు. ఇక్కడ బహిరంగం ఏంటంటే నువ్వు ఆ అమ్మాయి కావాలంటుంది, ఆ అమ్మాయి ఏమో వచ్చి నువ్వే కావాలంటుంది. ఈ అందుకే టార్చర్ అమ్మాయి పెడుతున్నాడు కాబట్టి ఏమైనా వదిలేస్తా, ఆయన వదిలేస్తా, నాకు ఇచ్చేసాను, నేను వెళ్ళిపోతా తీసుకుని. వెళ్ళిపోతే కానీ లే, ఉండు ఒక్క నిమిషం నా మాట విను. వెళ్ళిపోతా నీదేమన్నా ఏమా చెల్లరా నాన్న తినేయని చెప్పి చెప్పడానికి. ఇక్కడ దేని ఆమె కావాలి మేడం, మీరు ఎన్ని చెప్పినా ఈ మధ్య నాకు. సరే జైలుకి వెళ్ళు, మీ ఆవిడ కేసులు వేస్తుంది. అలా అంటే నేను కూడా వేస్తా కదా మేడం. ఉండను. నువ్వేం వేస్తావు కేసు? మరి మా ఆయనతో కూడా అక్రమ సంబంధం పెట్టుకుంది కదా, నువ్వు నేను వేస్తావు. కూడా కేసు వేస్తాను. నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి? ఉన్నాయి. ఏం ఆధారాలు ఉన్నాయి? తను పంపించింది కదా చాటింగ్స్, న్యూ ఫొటోస్. నా దగ్గర కూడా ఉంది, నేను కూడా చూస్తా చాటింగ్స్, మెసేజ్ అవన్నీ చూపెడితే ఆమె కనమ్మా. ఎందుకంటున్నా, ఆమె తప్పులేదు, అంటే మీరే నేను తప్పు. ఆడది అంటా. తిరగాలి పని First- నీకేంది? కాదు, ఆమె first- నన్ను- ఏయ్, 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 ఇక్కడ అమ్మాయి మీద చేయమాకు. ఏయ్, వద్దురా, ఏయ్, బాబు, ఏయ్, బాబు, కొట్టుకోకండి. కొట్టుకోకండి. ఏయ్, ఏయ్, వద్దు, వద్దు. కొట్టుకోకండి, కూర్చోండి అక్కడ. ఫస్ట్ తప్పు చేసింది నువ్వానే. ఏయ్, నువ్వు చేసావు కాబట్టి నేను చేశాను కదా. no, no, ఇది కాదు. కొట్టుకోకూడదు. ఏయ్, ఏయ్, మాట ఫస్ట్ జాగ్రత్త. నువ్వు తప్పు చేసావు కాబట్టే నేను చేసిన. నువ్వు కూర్చో ఫస్ట్, నువ్వు కూర్చో. ఏయ్, నేను చేస్తా, నువ్వు చేయాలని రూల్ ఉందారా? కాదు, అరే ఎందుకు నువ్వు చేసావు? ఏడిపిస్తున్నారా ఆమెని? అలా ఏడిపించావు, నువ్వు ఎవడవరా? నువ్వు నన్ను ఏడిపోయాక వచ్చినావా? నువ్వు నన్ను ఏడిపియట్లేదు ఇప్పుడు. నువ్వు నన్ను ఏడిపియట్లేదా? నేను చెప్తున్నా కదా, అంటే నేను బయట చెప్పుకోలేకపోతే నువ్వు చెప్తున్నావు అంతేనా? నువ్వు చేసిన బంగాడారాన్ని బయట పెట్టినప్పుడు. ఇప్పుడు ఒప్పుకున్నావు కదా, నువ్వు ఆడవాడివి, నేను మగవాడిని లాగా నేను చెప్పుకుంటున్నా, నువ్వు చెప్పుకోలేకపోతున్నావు అని, అంతే అవును కదా? మరి, ఆ? నా అంటే పిల్ల నలుగురితో తిరిగిందని నేను చెప్పుకోలేను ఎప్పుడు. ఏయ్, ఆడవాడిని ఒప్పుకుంటున్నావా? నా నలుగురు తిరిగింది నా పిల్లమని నేను చెప్పుకోలేను ఎవరికి. ఇజ్జత్ పోతుంది అది బయట. నేను చేసుకున్నాం ఇప్పుడు- చాలా ఇప్పుడు ఆనందంగా బాగుంది ఫీల్ కదా, అయ్యాను. ఇప్పుడు బాగుంది ఇజ్జత్. ఇప్పుడు నువ్వే తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టినావు కదా ఇప్పుడు. ఫస్ట్ నువ్వు పెట్టుకొస్తేనే నేను పెట్టినా. ఫస్ట్ నువ్వు అమ్మా, పెట్టాక నేను వచ్చిన. ఈ డిస్కషన్ అంతా కాదు శ్వేత, స్ట్రైట్ ఇష్యూ. కార్తీక్ చాలా బిగ్గరగా గట్టిగా మాట్లాడుతున్నాడు. నీకు ఏమాత్రం ఇంగితం, ఆలోచన, భవిష్యత్తు కావాలి అని అనుకుంటే ఇదంతా కూడా మీ తల్లిదండ్రులు కూడా చూస్తారు, జాగ్రత్త. లేదంటే మేమే ఫోన్ చేసి చెప్తాం. ఒకే పాయింట్, కార్తీక్ నీ వెంట పడుతున్నాడు, నువ్వు కావాలి అని అనుకుంటున్నావు, జీవితం సర్వనాశనం అవుతుంది. కొద్ది గొప్పతో ఇంగితం ఉంటే కనుక ఫస్ట్ నీ ఆలోచన ఇక్కడ చెప్పు. ఆ కార్తీక్ అనేటువంటి గణేష్ వద్దంటే కనుక దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఆడు తాగుతాడు, తిరుగుతాడు, హింస పెడతాడు, బాధ పెడతాడు అంటే కనుక వాడిని మార్చుకునేటటువంటి ప్రయత్నం అయినా చేద్దాం, లేదంటే వాడిని వదిలేసి నీ దారి నువ్వు చూసుకో. కానీ నువ్వు అతనితో కనెక్ట్ అవుతే కనుక అక్కడ ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోద్ది. క్లియర్ కట్గా చెప్పు, నీకు బుద్ధి గడ్డి తిని కార్తీక్ కావాలా వద్దా? కార్తీక్ కావాలి సార్, కానీ నాకు గణేష్ కూడా కావాలి. అదేంటమ్మా వాడు అదేంటమ్మా, ఆయన ఏం కొడుతున్నాడు? చేస్తాడు కదా. ఫ్యామిలీ ఏమైనా క్లారిటీ ఉందమ్మా? నేను అడిగిన దానికి ఆన్సర్ అట్లీస్ట్ ఒక 20% అన్న సమాధానం చెప్తావు అంటే కనుక -20% చెప్పావు నువ్వు. వీడెందుకు? మా parents ని ఎదిరించి పెళ్లి చేసుకున్నాను సార్. అయితే ఒక బొమ్మలాగా ఉంటాడు అంతేనా? నమ్ముకొని అమ్మ నాన్నని కాదని అతనితో అందరిని ఎందుకు వదులుకొని ఉన్నావు? ఏదో ఏం love marriage అని ప్రేమ చేసుకొని ఉందా? శ్వేత, బాగుంటావు కదా. ఏమీ ఇప్పుడు లేనప్పుడే మధ్యలో తీసుకొచ్చి ఇట్లా నడవడం ఉండమ్మా, అమ్మా, 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 అమ్మా. నమ్ముకోలేకపోతున్నావు. అందరూ మాట్లాడటం కాదు మేడం, అందరూ మరి మాట్లాడటం నువ్వు కాదు. నాతో ప్రేమను కాదమ్మా శ్వేత, ఒక్క నిమిషం. ఏమీ లేనప్పుడే వాడు నిన్ను టార్చర్ పెడుతున్నాడు అన్నప్పుడు నువ్వు ఇద్దరు కావాలి అని అంటున్నావు. ఏమీ లేనప్పుడే వాడిని టార్చర్ పెడుతున్నప్పుడు వాడిని పక్కన చూపెడితే కనుక నిన్ను వదులుతాడా? చంపాడు అంటే నేను చూసుకుంటాం మేడం. అంటే అంటే దీని ప్రకారం మీ ఆయన నిన్ను టార్చరే పెట్టట్లా, ఇతనితో అక్రమ సంబంధం నడిపించడం కోసం అతను వీడియోలు కూడా కొడుతున్నాడు, ఉన్నాయి మేడం, తిడుతున్నాడు అని నేను అబద్ధం చెప్తున్నా. ఆడట్లేదు, వీడియోలు కూడా ఉన్నాయి, కొట్టిన వీడియోలు నువ్వు ఉన్నాయి. ఆగవయ్యా బాబు. అన్నాక గొడవలు జరుగుతాయి. ఫస్ట్ తాగు- తాగు- నా పిల్లం నా ఇష్టం రాబాయ్, నీకెందుకు? తాగి కొడతావరా? అట్లా మగడమేనా? అరే భార్య నువ్వు భర్తలు చేసే అన్నాక పనులు మగాడు చేసే పనులు. గొడవలు సహజం. అది పక్కోడి పెళ్ళాన్ని కొట్టడమా? తీసుకోవడం కొట్టినా? మొగతనం. కొట్టడమా? అరే వాళ్ళు కొట్టుకుంటారో తిట్టుకుంటారో. పద్ధతులు చెప్పకరా? ఏ కార్తిక్, వాళ్ళు కొట్టుకుంటారు తిట్టుకుంటారు. ఇంకా ఒక కొలిక్కి వద్దాం. ఎందుకంటే ఇలాంటి అంశాలని ఒక కొలిక్కి తీసుకురావడం చాలా కష్టం. ఒక్కరు చెడిపోతే కనుక సొల్యూషన్ చెప్పొచ్చు, ఇద్దరు చెడిపోతే సొల్యూషన్ చెప్పొచ్చు, నలుగురు చెడిపోతే ఎవడు సొల్యూషన్ చెప్తాడయ్యా? మేము ఇక్కడ కూర్చుని కూడా దండగా ఈ సొల్యూషన్ చెప్పేటటువంటి కేసు కాదు ఇది. అటు పెద్దల్ని ఇటు పెద్దల్ని పీల్చుకుని వాళ్ళ తల్లిదండ్రులు, ఎవరి తల్లిదండ్రులు వాళ్ళకి బుద్ధి చెప్పమంటే కనుక సెట్ అయిపోతుంది. మేము చెప్పలేము ఇలాంటివి. ఇచ్చేయండి పట్టుకెళ్ళిపోతా, ఇచ్చేయండి పట్టుకెళ్ళిపోతా, మేము చెప్పే కేసు కాదు ఇది. ఎవరికి వాళ్ళు అవతల వాళ్ళని అసలు ఎథిక్స్ గైడ్లైన్ ఏమీ లేకుండా, కండిషన్స్ లేకుండా ఎవరికి వాళ్ళు ఇష్టానుసారం చేసేసుకున్నారు. ఇక్కడ ఇప్పుడు మమ్మల్ని మాట్లాడమంటున్నారు. లేదు సార్, నాకు ఎంత చెప్పినా ఈవిడ వద్దు. బాబు, నువ్వు కార్తీక్. వచ్చిన దగ్గర నుంచి అదే మాట్లాడుతున్నావు కానీ ఆపు ఆగండి. కార్తీక్. సార్ చెప్పండి సార్. మేడం ఇక్కడ ఏం చెప్పాలి అంటే కనుక బేసికలీ
ఒక సొల్యూషన్ కావాలి అంటే కనుక వీళ్ళతో ఎంత మాట్లాడినటువంటి, ఎందుకంటే సొల్యూషన్ చెప్పాలి అంటే కనుక ఎంతో కొంత వాళ్ళు చేసినటువంటి తప్పులో కొంత ఇన్సైట్ కావాలి. అంటే ఇన్సైట్ అంటే కనుక మనం తప్పు చేసాము అనేటటువంటి ఒక కాన్షియస్ ఉంటే కనుక బాబు నువ్వు తప్పు చేసావు, అమ్మ నువ్వు తప్పు చేసావు అని మాట్లాడటానికి ఉంటుంది. ఇక్కడ ఇన్సైట్ లేనప్పుడు మేము ఎంత మాట్లాడినా కూడా ఆ గోడకు కొట్టిన బంతిలాగే కానీ ఇది ఏమీ లాభం లేదు. ఎందుకంటే కనుక ఇక్కడ క్లియర్ కట్గా ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకుని స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో కేవలం మా సుఖం మనం చూసుకుందాం అనేటటువంటి ఉద్దేశంతో మాట్లాడినటువంటి నలుగురిని వ్యక్తులు, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ, ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనకతలే కానీ అందరూ చేరి సమానం. కానీ కొద్దో గొప్ప ఈరోజు ఎవరు వచ్చారు ఇక్కడ అనేటటువంటి అంశం మీద ఎవరికి న్యాయం జరగాలి అనేటటువంటిది ఆలోచించుకోవాలి. కార్తీక్ ఒక్కసారి నా మాట విను, తర్వాత నీ నిర్ణయం నీదైతే కనుక దేవుడు చూసుకుంటాడు, మనం ఏమి చేయాలి. మీరు ఏం చెప్పాలని చెప్పండి సార్, నేను వింటా. వింటావా చేస్తావా? సరే విని చేయాలి, వింటాం కాదు. ఇప్పుడు ఇక్కడ కొద్ది గొప్ప మనం చూసుకుంటే కనుక ఆ అమ్మాయి వచ్చింది. ఈరోజు ఆ అమ్మాయి ఎందుకు వచ్చింది? 2 అంశాలు తెలుసుకుని ఆ అమ్మాయి వచ్చింది. ఒకటి, నా కుటుంబాన్ని బాగు చేసుకుందాం, నా కార్తీక్ నాకు ఇప్పించండి, కార్తీక్ నుంచి ఆ శ్వేతాన్ని విముక్తి చేయండి, నా భర్త నాకు, ఇది నెంబర్ 1. రెండో అంశం ఏంటంటే కనుక అది ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి చెప్పలేదు కానీ దట్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఆబ్వియస్లీ. ఏంటి అంటే కనుక వీళ్ళు చేసేటటువంటి తప్పు దగ్గర నుంచి చూసినటువంటి నేను తెలుసో తెలియకుండా ఒక అడుగు ఆ తప్పు డైరెక్షన్లో నేను వేసాను, అంటే గణేష్తో. సో ఆ అమ్మాయి ఇక్కడ ఎంటర్ అవుతున్నప్పుడే ఏంటంటే గణేష్ అనేటటువంటి సబ్జెక్ట్ని మానసికంగా తీసేసి, ఈరోజు ఏమన్నా మాట్లాడినాయండి, మానసికంగా తీసేసి నిన్ను కావాలి అని కోరుకుంటుంది. సో ఈక్వేషన్ ఇక్కడ కొద్దిగా లైట్ అయిందనమాట, కొద్దిగా లైట్ అయింది. అంటే ఏంటంటే ఇందులో ఈ నలుగురిలో ఉండేటటువంటి నలుగురిలో ఒక వ్యక్తికి కొంతవరకు కాన్షియస్ ఇన్సైట్ వచ్చింది అనేటటువంటిది అనమాట. అంటే బాగు చేసుకుందాం, బాగుపడదాం అనేటటువంటి ఆలోచన ఆ గోరంత దీపం ఆ అమ్మాయి మనసులో పుట్టుకోవటం అనేటటువంటిది ఇక్కడ కొద్దో గొప్ప ఎప్రిషియేట్ చేయవలసినటువంటి అంశం. ఇది అర్థం చేసుకోగలిగితే ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, జీవితాలు బాగుపడి బయటపడతారు. ఇక్కడ కార్తీక్ విషయానికి వస్తే, కార్తీక్ ఒకటి, ఆ అమ్మాయి మారదు, ఆ అమ్మాయి మారదు అనేటటువంటి సబ్జెక్ట్ తీసి పక్కన పెట్టేసాను. ఆ అమ్మాయి ఎందుకు నాన్న కార్తీక్ ప్లీజ్ ఇంకా సొల్యూషన్కి వద్దాం, ఏం మాట్లాడుకుందాం. నేను సొల్యూషన్ చెప్పిన, సైకలాజికల్ స్టేటస్ చెప్పి, లీగల్ పాయింట్స్ లాయర్ మేడం చెప్పిన తర్వాత కూడా మీరు ఇలాగే ఉండాలి అనుకుంటే ఎవరి కర్మ ఎవడు రాశాడు చెప్పండి? కర్మ సిద్ధాంతం నమ్ముకునేటటువంటి వాళ్ళు మేము ఏం చేస్తాం? అదిగోరా డోరు బయట పోండ్రా అంటాం, అంతే. ఇక్కడ మేము హెల్ప్ చేయడానికి మీకు వచ్చాం, మీ భవిష్యత్తును బాగు చేయడానికి వచ్చాం, మీ ఇరువైపుల కుటుంబాలు పరువులు కాపాడటానికి వచ్చాం. కాబట్టి ఇక్కడ కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఓపిక, పేషెన్స్ కావాలి. కార్తీక్, నీ భార్య ఏంటి, నీ భార్య ఏంటి అనేటటువంటిది నువ్వు ఇక్కడ పరువు తీసుకోవద్దు. నీ భార్య నువ్వు వీళ్ళు ఎంటర్ అయ్యేంత వరకు ఎలా ఉన్నారు అనేటటువంటిది ఇక్కడున్న అందరికంటే మీకు బాగా తెలుసు. మీరిద్దరు అన్యోన్యంగా ఉన్నారు, మీ వైఫ్ క్యారెక్టర్ పెర్ఫెక్ట్గా ఉంది, ఎటువంటి ప్రాబ్లము లేదు. ఈరోజు నీ మనసులో ఒక దురుద్దేశం, ఒక ఆలోచన వచ్చిన తర్వాత శ్వేత నీకు మానసికంగా దగ్గర అయిన తర్వాత, మానసికంగా దగ్గర అయిందో శారీరకంగా దగ్గర అయిందో ఇంకెలా దగ్గర అయిందో నాకు తెలీదు, వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా నీ వైఫ్ చేదుగా అనిపించింది, ఆ అమ్మాయి కరెక్ట్ కాదన్నట్టు అనిపించింది, ఆ అమ్మాయి ఏదైనా చిన్నపాటి తప్పు చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన నీకు వచ్చింది. ఎందుకంటే ఆ తప్పు చేస్తే కనుక అది చూపెట్టి మనం గడిపేయచ్చు అనేటటువంటి ఉద్దేశంతో. సో ఈరోజు నువ్వు ఏదైతే కనుక నీ భార్య విషయంలో సెన్సేషనలైజ్ చేసి ఎక్స్పాండ్ చేస్తున్నావు చూడు, అందులో 10వ వంతు కూడా ఆ అమ్మాయి తప్పు చేయలేదు అనేటటువంటిది నా నమ్మకం. ఎందుకంటే కనుక నువ్వు కామంతో వేరే స్త్రీని చూస్తున్నావు, అదే ఆలోచనతో ఏంటంటే ఆ అమ్మాయిని రాబట్టుకోవటానికి నీ భార్యని కించపరిచేటటువంటి విధంగా, అవమానపరిచేటటువంటి విధంగా చేయాలి అనేటటువంటి దురుద్దేశంతోనే నువ్వు మాట్లాడుతున్నావు. ఇది ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు చెప్పింది కరెక్టే సార్, కానీ మరి ఎందుకు ఇంత పడుకుంది మరి? నో ఇప్పుడు చూడు, పడుకుందా, ఏం చేసింది అనేటటువంటి ఒక్క నిమిషం కార్తీక్, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎవరు స్టార్ట్ చేశారు, ఈ రోజు ఇక్కడ కూర్చున్న తర్వాత ఎవరిని కోరుకుంటున్నారు, ఎవరి జీవితాన్ని బాగు చేసుకుంటున్నారు అనేటువంటిదే ప్రధానమైనటువంటి సబ్జెక్ట్. ఇందాకే నేను చెప్పాను, ఉన్న నలుగురు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ, అందరూ తప్పులు చేశారు. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడికి వచ్చి జీవితాన్ని బాగు చేసుకోవడానికి ఎవరు నిర్ణయించుకున్నారు అనేటటువంటి దాన్ని బట్టి ఆ బేసిస్ మీద నేను మాట్లాడుతాను. సో ఇప్పటి వరకు జరిగింది వదిలేసి ఇప్పుడు ఎవరు బాగు చేసుకుంటాను అనుకుంటున్నారు, ఎవరు మారుదాం అనుకుంటున్నారు, ఎవరు భవిష్యత్తును బాగు చేసుకోకుండా ఉందాం అనుకుంటున్నారు, ఎవరి జీవితాలు పరువు తీసుకోకుండా ఉందాం, దాన్ని బట్టే మనం మాట్లాడదాం. గణేష్ విషయానికి, శ్వేత విషయానికి వస్తే ఇక్కడ మొత్తం ఉండేటటువంటి వాళ్ళందరిలో అర్థం పర్థం లేకుండా, ఎటువంటి ఆలోచన లేకుండా మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే శ్వేత మేడం. ఒక పక్క నుంచి హింస పెట్టేటటువంటి భర్త వద్దంటుంది, ఇంకో పక్క నుంచి అతని పక్కన ఉంటాడు కానీ నాకు కార్తీక్ కావాలి అని అంటుంది. అంటే ఆ అమ్మాయి సెన్సిబిలిటీ ఏంటి, ఆ అమ్మాయి ఆలోచన ఏంటి, ఆ అమ్మాయి వ్యక్తిత్వం ఏంటి,
ఏమన్నా అర్థం ఉందా? అంటే ఎవరికి ఈ చేసేటటువంటి పనుల్లో ఎవరికీ అర్థం లేదు. గణేష్ విషయానికి వస్తే ఈ అబ్బాయి ఏంటంటే ఇక్కడ ఒక విధంగా చెప్పాలి అంటే కనుక ఇతను కూడా తప్పు చేశాడా లేదా అని తీసి పక్కన పెడితే అందరిలో కంటే కొద్దో గొప్ప బాధితుడు. ఆ అమ్మాయిని ఈ అబ్బాయి హింస పెడుతుంది అనేటటువంటిది పూర్తిగా అబద్ధం. శ్వేత కంప్లీట్గా కార్తీక్ ట్రాప్లోకి వెళ్ళటం వల్ల ఏవైతే కార్తీక్ ఆ అమ్మాయి మీద తన భార్య మీద కథ అల్లుతున్నాడో అదే విధంగా శ్వేత ఏమీ చూపెట్టకపోతే కనుక గణేష్ని నేను పక్కన పెట్టలేను అనేటటువంటి ఆలోచనతో కార్తీక్ని ఇక్కడ ఒక టెర్రరిస్ట్ కింద ఒక శాడిస్ట్ కింద చిత్రీకరిస్తుంది. సో కాబట్టి ఏంటంటే ఈ అబ్బాయి ఏంటంటే ఈరోజు ఆ అమ్మాయితో మాట్లాడి ఉండొచ్చు, ఇంకో విధంగా కాంటాక్ట్ పెట్టుకుని ఉండొచ్చు, కానీ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడి నుంచి వచ్చింది, దానివల్ల వీళ్ళు ఏం చేయవలసి వచ్చింది అనేది ప్రధానంగా మాట్లాడుకోవాలి. పెట్టుకున్నాడు కదా సార్ సంబంధం. అమ్మ ఏం పెట్టుకున్నాడు అనేటటువంటి అంశం వదిలేసేయండి, మారటానికి ఎవరు వచ్చారు అనేటటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఆవిడ లేకపోతే నేను చచ్చిపోతాను, ఆవిడని ఇచ్చి పంపించు అనేటటువంటి విధంగా ఈ అబ్బాయి ఏమి ఇక్కడ మాట్లాడలేదు. కార్తీక్ నీ గురించి మాట్లాడినట్టుగా అది గుర్తుపెట్టుకో. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది లైవ్లో మనం మాట్లాడు. సో కాబట్టి నేను ఇంకేం ఫర్దర్గా మాట్లాడను, నేనేం ఫర్దర్గా ఇందాక నేను చెప్పాను కదా, మేము వాట్ ఈజ్ వాట్ అన్నది చెప్తాము. తర్వాత కర్మ సిద్ధాంతం నమ్ముకునే వాళ్ళు ఎవరు తలరాతలు రాసుంటే కనుక డోర్ తెరిచే ఉంది, బయటకు వెళ్ళిపోవచ్చు. ఒకటే నేను చెప్తున్నా, దూరంగా చూడండి, దీర్ఘకాలికంగా ఆలోచించండి, భవిష్యత్తు గురించి ఆలోచించండి. రేపొద్దున ఈ సబ్జెక్ట్ తల్లిదండ్రులకి తెలిస్తే ఏమవుతుందో అని ఆలోచించండి, ఇరుగు పొరుగు తెలిస్తే ఏమవుతుందో ఆలోచించుకోండి, స్నేహితులకి పక్కింటి వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో ఆలోచించుకోండి. కేవలం ఈ 4 గోళ్ల మధ్యన జరిగేటటువంటి వ్యవహారం కాదు, ఈ వ్యవహారం రేపొద్దున రోడ్డు మీదకి వస్తుంది. జుట్టు పట్టుకుని అందరినీ రోడ్డు మీదకి ఈడ్చుకుని వెళ్ళి అందరు తంతారు. సమాజం ఊరుకోదు ఇలాంటి చండాలం. లేదా మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఊరు నుంచి వెలివేసేస్తారు. ఇటువంటి వాళ్ళతోన ఇటువంటి ఇంట్ల పక్కన మనం ఉంటున్నామని చెప్పి మేమేం న్యాయం అన్యాయాలు చెప్పక్కర్లేదు. ఇక్కడ సమాజమే నిర్ణయిస్తుంది మీ భవిష్యత్తు ఏంటి. ఆ రంగు ఎలా ఉందో మీకు ఇంకా తెలియదు కాబట్టి ఆ రంగు ముందుగానే మిమ్మల్ని ఇమాజిన్ చేసుకోమంటున్నాను, కళ్ళు మూసుకుని ఒక్కసారి ఆలోచించుకోండి. థ్యాంక్ యూ సార్. నార్మల్గా నాకు వీళ్ళ నలుగురిలో అయితే ఆ శ్వేత క్యారెక్టర్ చాలా చండాలంగా అనిపిస్తుంది. మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే లవ్ చేస్తున్నాము, అతనితో వెళ్ళిపోతాం అంటే ఇతనేమో ఆమెతోనే వెళ్ళిపోతాను, ఆమె పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అతను గట్టిగా అంటున్నాడు. కానీ ఆ అమ్మాయి నాకు ఎవరైనా ఓకే అంటుంది. అంటే ఆ అబ్బాయి నీకు ఈవెంట్స్ చెప్తున్నాడు కాబట్టి, చక్కగా మెయిన్ డాన్సర్గా నీకు బయట అవకాశాలు ఇప్పిస్తున్నాడు కాబట్టి నీకు ఆ అబ్బాయి కావాలి, మొగుడుగా ఇతను కావాలి నీకు, అంతేనా? అవును మేడం. నీలాంటి వాళ్ళ వల్లే బయట అంతా దరిద్రంగా తయారవుతుంది. అవకాశాలు ఇప్పిస్తున్నాడు కాబట్టి నీకు ఆ అబ్బాయి కావాలి, అంతేనా? తన మీద నాకు ప్రేమ ఉంది కదా మేడం. అప్పుడు ఇందాక ఏం డైలాగ్ కొట్టావు నువ్వు? నాకు ఎవరైనా ఓకే, ఎవరు ఇచ్చినా ఓకే అని చెప్పేసి అన్నావు కదా నువ్వు. నీ నోట్లో ప్రేమ అన్న పదం పెద్ద బూతులాగా వినిపిస్తుందమ్మా మాకు, అర్థమైందా? మేడం మీరేం చెప్తారు? మేడం అసలు వీళ్ళ స్టోరీ వింటుంటే అసలు ఇట్లాంటి వాళ్ళకి మేం కూర్చొని చెప్పే అంత పెద్ద కేసు కూడా కాదు. ఎందుకంటే వీళ్ళకున్న పీత బ్రెయిన్స్కి మనం చెప్పే నాలెడ్జ్ కూడా అది తప్ప రైటా అనేది కూడా వాళ్ళు వినే అంత స్టేజ్లోనూ లేరు, చెప్పినా అర్థమయ్యేంత బ్రెయిను కనిపించట్లా. వీళ్ళ దృష్టిలో వీళ్ళు కరెక్ట్. నడమంత్రపు సిరి, అత్యాశ, ఈ రెండిట్ల మధ్య జరుగుతున్న ఫైటింగ్ ఇది. కష్టపడి ఏదో ఎక్కడో ఒక ఈవెంట్లో చేసుకున్న వాళ్ళు ఇండివిజువల్గా బయటకు వచ్చి ఓన్గా చేసుకొని సడన్గా డబ్బులు వచ్చేసరికి ఆటోమేటిక్గా ఇంకా నెత్తి మీదకి కొమ్ములు వచ్చినాయి. ఇక మేమేం చేసినా పర్వాలేదు, ఆ డబ్బుతో ఏం చేయాలో తెలియదు, ఎంప్లాయీస్ని పెట్టుకుంటున్నారు, ఈవెంట్లు నడిపిస్తున్నారు. ఈజీగా మాట్లాడొద్దు నాతో. అసలు నేను ఇక్కడ ఏం చెప్పట్లా మీ కేసులో. మీలాంటి వాళ్ళు బయట ఉన్నప్పుడు ఎలా ఉండాలి అని మా ఆడియన్స్కి చెప్తున్నాను తప్ప మీకు చెప్పట్లేదురా బాబు. మీరు వినే స్టేజ్లోనూ లేరు, మీకు చెప్పే అంత టాలెంట్ మా దగ్గర లేదని నాకు ఫస్ట్ టైం అర్థమవుతుంది. ఎందుకంటే మన దగ్గర చాలా తక్కువ మా నాలెడ్జ్. నిజంగా మీ రేంజ్ వేరు, మీ లెవెల్ వేరు, మీ రిలేషన్స్ వేరు, మీ క్రాస్ కనెక్షన్స్ వేరు, అవి తక్కువ ఎక్కువ. నానా మాట్లాడొద్దు అన్నాను, నేను చాలా కూల్ గా మాట్లాడుతున్నాను, నా సంగతి తెలియదు నీకు. ఇంకా ఎజెండా ఒకటే, మా అమ్మాయిని ఇచ్చేయండి బొమ్మ ఇచ్చేస్తాం, మేము ఇచ్చేది ఏంట్రా బాబు, మీరు బయట చేస్తున్న దుకాణం అది కొత్తగా మళ్ళీ మా ముందు ఎందుకు పతివ్రతల్లాగా అడుగుతున్నారు అందరూ. నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండకపోతే నేను మాట్లాడే విధానం ఎలా ఉంటుందో రుచి చూస్తావు, అర్థమవుతుందా? మీ ఆవిడ కాబట్టి అలా కూర్చుంది, ఆ మహాతల్లి ఏమో ఉత్తమరాలు అక్కడ కూర్చొని ఆవిడ ఇద్దరు కావాలంటుంది. బాబాయ్ వింటుంటే విడ్డూరంగా ఉంది. ముందు వెనక నాన్న మాట్లాడదుండండి, ముందా వెనక పక్కన ఈ ప్రాసెస్ నేను మాట్లాడట్లేదు ఇక్కడ. మీలాంటి దరిద్రులు ఉన్న సొసైటీలో ఒకవేళ ఎవరన్నా మీ నలుగురు లాంటి వాళ్ళలో ఒక మంచోళ్ళు ఉంటే వాళ్ళని కాపాడడం కోసం మాట్లాడుతున్నా. నువ్వు ఇక్కడికి వచ్చినంత మాత్రం నువ్వు గొప్పదానివి కాదు, ఈయన ఉత్తముడు కాదు, మీరిద్దరు ఓనర్స్ కాబట్టి
ఆయన కొట్టాడా కొట్టలేదా అంటే భార్య ఆ రకంగా తిరుగుతుంటే ఆయన నీకు మెసేజ్లు పెట్టి మీ ఇద్దరు కలిపి ఆల్రెడీ మెసేజ్లు పెట్టుకొని ఎళ్ళకి తిరుగుతూ ఇప్పుడు వచ్చి నాకు భర్తే కావాలండి, ఎందుకంటే ఆ అబ్బాయి నీకు ఆఫ్టర్ ఆల్ కింద లెక్క. మేబీ అతను కూడా కొత్తగా వాళ్ళిద్దరు ఒక ఈవెంట్లు పెట్టేసుకుంటే ఆవిడ మీ ఆయన లెక్క చేయదు, అతను నిన్ను లెక్క చేయడు. వాళ్ళు మీ అండర్లో ఉన్నారు కాబట్టి ఫైనాన్షియల్గా గిట్టుబాటు చేసుకోవడానికి ఆవిడ డ్రామా ఆడుతుంది, ఆవిడ ఒక శరీరాన్ని వాడుకోవడానికి మీ ఆయన డ్రామా ఆడుతున్నాడు. నువ్వెందుకు అటు వెళ్ళట్లేదు అంటే అతను నీకంటే ఆఫ్టర్ ఆల్గా తక్కువ స్టేజ్లో ఉన్నాడు. ఎందుకు అవసరమా అన్న ఒక ఉద్దేశంతో నువ్వు కొంచెం లెవెల్ చూపిస్తున్నావే తప్ప అతను కూడా రేంజ్లో ఉండుంటే నువ్వు కూడా అంతే. ఇక్కడ ఇట్లాంటి స్టోరీకి మళ్ళీ మేము వచ్చి మీకు జడ్జిమెంట్లు చెప్పి మిమ్మల్ని మార్చాలా? ఛాలెంజ్ చేసి చెప్తాను, మీరు ఎవరు మారరు, మీరు ఇంతే. ఇలాంటి మీకోసం మేము టైం స్పెండ్ చేయడం కూడా దండగా. ఎందుకంటే అమ్మ నువ్వు మమ్మల్ని నమ్ముకొని వచ్చావు కదా, నీకే ఫస్ట్ నేను క్లారిటీ ఇవ్వాలి. నువ్వు చెప్తున్న విధానంలో నువ్వు మిస్టేక్ చేసావా లేదా అని మేము అడగట్లే. మీ ఆయన ఉన్నాడు చూసావా, పిచ్చెక్కిపోయి ఉన్నాడు. ఇలాంటి వ్యక్తి కావాలని నువ్వు అడగటం దండగా. నువ్వు లీగల్గా ప్రొసీడ్ అవ్వడం ఒకటే నీకున్న ఆప్షన్. ఇతన్ని మార్చడం భూప్రపంచంలో ఎవరి వల్ల కాదు. మీరు ఇంటికి వెళ్ళి 498 DVC మెయింటెనెన్స్ కేసులు వేసుకోండి. ఈవెంట్ నువ్వే లీడర్షిప్ కాబట్టి మొత్తం ఈవెంట్స్ నువ్వు హ్యాండ్ ఓవర్ చేసుకో. ఈయన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచు. నువ్వు పక్కన లేకపోతే ఆవిడతో ఈయనేం కొత్తగా ఈవెంట్లు మళ్ళీ డోర్ ఓపెన్ చేయరు. ఎందుకంటే మీరిద్దరూ కష్టపడ్డారు కాబట్టి క్లిక్ అయ్యింది, కానీ ఇండివిజువల్గా ఒకళ్ళు విడిపోతే ఇదేం క్లిక్ అవ్వదు. నీకుండే లెవెల్ నీకు ఉంటుంది. నువ్వు ఇండివిజువల్గా బిజినెస్ చేసుకుని క్యారెక్టర్తో బతకగలిగితే బతుకు. ఇతనికి ఇలాంటి అమ్మాయిలు సెట్ అవుతారు, కరెక్ట్. ఎందుకంటే ఆవిడకి ఈయన ఒక్కడే కాదు, ఇలాంటి వాళ్ళు దొరికినప్పుడల్లా మారుతుంటే అప్పుడు నీ కాళ్ళ దగ్గరకు వస్తాడు చూడు, ఒక్కతనే దాన్ని అంతే. అర్థమవుతుందా? నువ్వు ఇచ్చే పనిష్మెంట్ అదే. ఇక ఇట్లాంటి వాళ్ళతో నీకు అనవసరం నాన్న, ఎందుకంటే ఈ విషయం మనం మాట్లాడడం కూడా దండగా. ఇది కరెక్ట్ అని మీ కేసులో నా ఉద్దేశం. తీసుకుంటావా లేదా నీ ఇష్టం, ఓకేనా నాన్న? నీ గురించి నేనేం మాట్లాడట్లేదు, ఎందుకంటే నీకు పడాల్సిన పనిష్మెంట్లు భవిష్యత్తులో క్వశ్చన్ మార్కులు రెడీగా ఉన్నాయి. టప్ప 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 ఒక 4-5 పనిష్మెంట్స్ ఉన్నాయి. ఒకటి మీ ఆవిడిచ్చే లీగల్ అటాక్, 2 ఆ పిల్ల నీకు త్వరలో చీట్ చేయబోతుంది. ఆ దెబ్బ మానసికంగా గట్టిగా పడుతుంది. ఇటు కుటుంబం పోయి, అటు లవ్ చేసిన అమ్మాయి పోయి, ఏం చేయాలో తెలియక పిచ్చోళ్ళకి ఇట్లా గోకుంటూ రోడ్ల మీద పడి తిరుగుతూ కదా. ఎందుకంటే కెరియర్ కూడా పోతుంది కదా. మీ ఆవిడని ఇప్పుడు దాని మీద దెబ్బేయమని చెప్పా. నీ ఫైనాన్షియల్గా నువ్వు ఫ్రీడమ్ ఉండడం వల్ల నీకు విచ్చలవిడితనం అయిపోయి నీ ప్రోగ్రామ్స్కి ఆవిడని పిలిచి ఆవిడ స్వార్థంతో నువ్వు ఆటోమేటిక్గా నిన్ను లైన్ వేసి మీరిద్దరు ఆదర్శ లవర్స్ లాగా ఇక్కడ మాకు షో ఆఫ్. అర్థమవుతుందా నాన్న? నీ గురించి మాట్లాడుతున్నా. అట్లాంటి క్యారెక్టర్ నీకు అవసరమా? అబద్ధాలు చెప్పేస్తుంది. అంటే డ్రింక్ చేయకుండా తాగుతాడు, అదే కొడతాడు అని చాలా అబద్ధాలు అబద్ధాలు చెప్తుంది చెప్పింది. మేడం. నువ్వు కొట్టలేదా ఓనర్స్ కి నువ్వు? అబ్బాయి మాట్లాడదు. నేను మాట్లాడుతున్న టైంలో సౌండే వద్దు. ఎందుకు ఏ- అబద్ధం ఏయ్, చెప్తున్నావు? ఇక నేను మాట్లాడుతున్నానా? మాట్లాడుతున్నారు కదా. మీ గురించి నేనేం అడగట్లేదు. నేను చెప్పేది వన్ సైడ్ వినండి. నమస్కారం. మీ బ్రెయిన్లకి ఎక్కదని నేను స్టార్ట్ చేసినప్పుడే చెప్పాను కదమ్మా. ఎక్కేవాళ్ళు ఎక్కించుకుంటారేమో అని నా రిక్వెస్ట్. మా ఆడియన్స్కి కూడా ఉపయోగపడుతుంది. ఓహో ఎంత దరిద్రులు ఉన్నారు బయట అని. అర్థమవుతుందా? నీతోనే మాట్లాడుతున్నాను నాన్న. ఆ అమ్మాయి నాకు ఉంచుకున్నవాడు కావాలి, భర్త కావాలి, గోంగూర కావాలంటే వాళ్ళు కావాల్సినవి అన్నీ ఇవ్వడానికి కాదుగా నువ్వు ఉన్నది. నీ మీద ఆల్రెడీ బ్లేమ్ చేసింది. నువ్వు చేసిన మిస్టేక్ ఏంటంటే ఆవిడకి మెసేజ్లు పంపించడం. ఆవిడ ఓనర్ అంటే నీకు తిండి పెట్టే తల్లితో సమానం. అట్లాంటి వాళ్ళకి మెసేజ్లు పంపించి కెరియర్లు, క్యారెక్టర్లు, గౌరవాలు నాశనం చేసుకోకండి. అర్థమవుతుందా? నువ్వు ఆ అమ్మాయికి డైవర్స్ ఇవ్వడానికి చూడు. ఈ అమ్మాయి ఇలా తిరుగుతూ ఉంటుంది. ఎవడో ఒకడు మోసం చేస్తానే ఉంటాడుగా. ఈవిడ చేయాల్సిన మోసాలు చేస్తూ ఉంటుంది, ఆవిడ చేయాల్సిన వాళ్ళు చేస్తారు. వీళ్ళకి పనిష్మెంట్లు పడాలి. వాళ్ళ క్యారెక్టరు, వాళ్ళ బుద్ధే వాళ్ళని పనిష్ చేస్తుంది. ఇక్కడ మనం ఏమీ చెయ్యవసరంలా. నువ్వు కేసు కూడా వేయవసరం లేదు నాన్న. ఆటోమేటిక్గా వెళ్ళి డైవర్స్ కేసు ఫైల్ చేసుకో, ఆరాంగా వస్తుంది. ఆవిడ వేసే ఫాల్స్ కేసులు ఆవిడ కోర్టుల చుట్టూ తిరిగే టైప్ కాదు. ఆవిడ తిరిగే దారులు వేరున్నాయి. అర్థమవుతుందా? ఇక ఆవిడ లైఫ్లోకి వెళ్ళకు. ఆవిడ ఆల్రెడీ వాళ్ళ ఆయనకి ఎలా బుద్ధి చెప్పాలో ఆ పని మీద ఉంటుంది. నాన్న నీకు నమస్కారం. నేను నీతో మాట్లాడను, ఎందుకంటే నీ గొయ్య నువ్వు రోజు కొంచెం కొంచెం తవ్వుకుంటావు. అది పెద్ద నుయ్యి అవుతుంది ఎలాగో. నమస్తే. అంతే మేడం ఈ కేసు. ఇప్పుడు సార్ మేడం చెప్పినట్టుగా విని కనుక ఉంటే గనక ఉంటే మీరు మరి. హ్యాపీగా ఉండొచ్చు. లేదు అంటే గనక ఇప్పుడు మేడం చెప్పినట్టు దీపిక ఈ షో వరకు నమ్ముకొని నువ్వు ఇక్కడ వరకు వచ్చావు కాబట్టి అలా మేడం చెప్పినట్టు చేసినా నీ హక్కులు నీకు వస్తాయి. నానా నువ్వు ఫైనాన్షియల్గా అతన్ని కట్ చేయగలిగితే తన్నుకుంటూ వస్తాడు. అప్పుడు నువ్వు ఎక్స్క్యూజ్ చేస్తావా, కాలుతో ఒక్క తన్ను తంతావా, ఫుట్బాల్ తన్నినట్టు, నీ ఇష్టం. ఓకేనా? థ్యాంక్ యూ. వెళ్ళండి. ఏం జరుగుతుంది సమాజంలో అసలు?
ఏంటి కేసు బాబాయ్? చెప్పడం మెచ్యూరిటీ వరకు లెవెల్స్ అయితే చాలా చక్కగా మీరు వాళ్ళకైతే చెప్పారు. నిజంగా మీ మాట కనుక వింటే నిజంగా వాళ్ళిద్దరు ఆ 2 జంటలు కూడా చక్కగా హ్యాపీగా ఉంటాయి. వింటే గనక అదృష్టం. లేదంటే వినరండి. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ గొయ్యలు తవ్వేసుకున్నారు. అది రెక్టిఫై చేయడం కూడా అయ్యే పని కాదు. వాళ్ళు ఆల్రెడీ చాలా అక్రమ high peaks లో సంబంధాలు ఉన్నారండి. వెళ్ళిపోయి వీళ్ళిద్దరూ ఆల్రెడీ వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరిని నమ్ముకొని వాళ్ళిద్దరిని కలిసి ఉండమనటం మనం డేంజర్ లో వాళ్ళని పడేసినట్టే అవుతుంది. ఇది బెటర్ దీపిక ఆప్షన్. కూడా ఏం చేయాలో కూడా మీరు కరెక్ట్ గా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రమ్య గారు. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. సో మరో కథతో మళ్ళీ కలుద్దాం.